ప్రచారాలు జరగకుండా చూసుకుంటామంటున్నారు. రాజకీయాలకు సంబంధించి తావు లేకుండా తిరుమలకు సంబంధించి ఇంకా ఉండబోతుంది అంటూ టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు గారు అనేక అంశాలను అయితే తెర మీద తీసుకొచ్చారు. ఎంతవరకు ఆచరణ సాధ్యం కాబోతున్నాయి, మరి దీనికి సంబంధించి ఎలా అడుగులు వేయబోతున్నారు, మరి కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలో బీజేపీ ఉండడము, మరి తిరుమల వెంకన్నకు సంబంధించి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఎవరైనా టచ్ చేయాలంటే భయపడే పరిస్థితులను తీసుకురాగలుగుతారా? ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, మరో అనలిస్ట్ అడ్స్మల్ శ్రీనివాసరావు గారు మనకు ప్రస్తుతం లైవ్లో అందుబాటులోకి రావడం జరిగింది. వాళ్ళని అడిగి మరి టీటీడీ రెజల్యూషన్కి సంబంధించి మరి అంతా గోవిందుడే అన్న దానికి సంబంధించి వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ మాటలో విందాం. శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. కోటేశ్వరరావు గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే కోటేశ్వరరావు గారు, ముందుగా మీ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నాను. చాలా రకాల అంశాలను అయితే టీటీడీ చైర్మన్ తెర మీద తీసుకురావడం జరిగింది. మరి తీసుకొచ్చిన అంశాలకు సంబంధించి ముందుగా మీరు ఏమంటారు? తీసుకొచ్చినటువంటి అంశాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో సంవత్సరాలు లేదా దశాబ్దాల తరబడి అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నటువంటిది వాస్తవం. లడ్డు నాయుడు దగ్గర నుంచి లేదా అన్న ప్రసాదాలు లేదా ఉచిత ఆహార ఉచిత అన్నదానం కానీ ఇవన్నీ కూడా అనేక అక్రమాలకి లేదా నాణ్యతకు సంబంధించినటువంటి ఫిర్యాదులు గతంలో కూడా వచ్చాయి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అని కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి ముందు కాలంలో కూడా అవన్నీ కూడా వచ్చాయి. ఒకటి సాధారణంగా అందరికీ తెలిసినటువంటిది లేదా అందరూ అనుకుంటే ఈ దేవాదాయాలు లేదా ధర్మాదాయ సంస్థలు వీటన్నింటిలో కూడా అంటే దేవుడి సొమ్ముని లేదా దేవుడి ఆస్తుల్ని కొట్టేయడం చాలా సులభం అనేటువంటిది ఉన్నది. ఆచరణలో కూడా మనం అదే విధంగా చూస్తున్నాం. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందినటువంటి భూములు అక్రమంగా కొట్టేయడం, స్థలాలు అక్రమంగా కొట్టేయడం, లేదా ఇతర రాష్ట్రంలో ఇతర దేవాదాయ భూములు వీటన్నిటిని కూడా ఏ విధంగా కొంతమంది పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు, రాజకీయంగానే కాదు పలుకుబడి కలిగినటువంటి వాళ్ళు గ్రామాల్లో పెత్తందారులుగా ఉన్నటువంటి వాళ్ళు కౌలు పేరుతో మరొక పేరుతో కొట్టేయడం ఇవన్నీ కూడా మనం చూసిన తర్వాత మంచి చేయాలి, అవినీతిని నిరోధించాలి అనేటువంటి దానిలో ఎవరు చెప్పినా దాన్ని మనం స్వాగతించాల్సిందే. బిఆర్ నాయుడు గారు చెప్పినా లేకపోతే ఇంకొకటి చెప్పినా కానీ స్వాగతించాల్సిందే. కానీ వాళ్ళ ఆచరణ అనేటువంటిది గతంలో ఉన్నటువంటి చైర్మన్ గా పనిచేసినటువంటి వాళ్ళు కానీ లేదా బోర్డు మెంబర్స్ గా ఉన్నటువంటి వాళ్ళు ఆచరణ చూసినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి మాటలకి చేసినటువంటి దానికి ఎక్కడ పోలిక లేదనేటువంటిది మనం గమనించాలి. ఎందుకు అంటే వచ్చిన ప్రతి కొత్త చైర్మన్ చెప్తున్నది అదే, అవకతవకలన్నింటినీ సరి చేస్తాము, అవినీతిని లేకుండా చేస్తాము, లేదా భక్తులకి సౌకర్యాలు మెరుగుపరుస్తాము. ఎన్నిసార్లు చెప్తారండి భక్తులకు సౌకర్యాలు మెరుగుపరచడం గురించి ప్రతి చైర్మన్? ఎందుకు చెప్పాల్సి వస్తా ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అంతకుముందు చైర్మన్స్ గా ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా పాలకవర్గం మొత్తంగా ఒక చైర్మన్నే ఎందుకు అనుకోవాలి, పాలకవర్గం అంతా ఏం చేస్తా ఉంది, వాళ్ళందరూ కూడా వాళ్ళని పట్టించుకోలేదు అనే దానికి ఇప్పుడు కొత్తగా అధికారానికి వచ్చినటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి వాటికి అర్థం. ఇప్పుడు కూడా రెండోది చైర్మన్ మన బిఆర్ నాయుడు గారు పదే పదే ఇప్పటికి 2 సార్లు 3 సార్లు అన్య మతస్థులకు సంబంధించినటువంటి ఉద్యోగులని మేము విఆర్ఎస్ తీసుకోమని వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోమని కోరుతాము. ఒకవేళ అది సాధ్యం కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖలకి బదిలీ చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు. అసలు ఇప్పుడు టీటీడీలో కానివ్వండి లేకపోతే ప్రభుత్వ శాఖల్లో కానివ్వండి నియామకాలు అనేటువంటివి మన రాజ్యాంగం ప్రకారం జరుగుతున్నాయి. మత ప్రాతిపదికన కాదు జరుగుతా ఉంది. ఎందుకంటే మత ప్రాతిపదిక నడుస్తున్నటువంటి రాజ్యాంగం కాదు. మనకున్నటువంటి ఒక లౌకిక రాజ్యాంగం ప్రకారం దానిలో నిబంధనల ప్రకారం రిజర్వేషన్స్ కానీ ఓపెన్ కేటగిరీలో ఆయా పోస్టులకు సంబంధించి ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు, ఎప్పుడైతే ఉద్యోగాల్లో చేరొచ్చు అనేటువంటి ఒక ఫండమెంటల్ రైట్ అనుకున్నారు. ఇప్పుడు మత ప్రాతిపదికనే మేము హిందువులు కానటువంటి వాళ్ళందరినీ కూడా మేము బయటికి పంపిస్తాము అంటే మన రాజ్యాంగం మౌలిక విధానాలకి సూత్రాలకి అది విరుద్ధం అవుతుంది అనేటువంటిది మరి ఆ పెద్దలకి గమనంలో ఉందా లేదా అనేటువంటిది ఒకటి. ఇది సందర్భంగా ఒక విషయం చెప్పాలి. కేరళలో దేవస్థానం పాలక మండళ్లు అదేవిధంగా దేవస్థానాల కమిషనర్లుగా ఎవరిని నియమించాలి, హిందువులనే నియమించాలా లేదా అనేటువంటి వివాదం
కోర్టుకి ఎక్కింది అక్కడ హైకోర్టు ఎక్కింది. అప్పుడు కోర్టు చెప్పింది ఏంటంటే కమిషనర్స్ గా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా హిందువులుగానే ఉన్నటువంటి వాళ్ళనే నియమించాలి అని చెప్పింది. ఎందుకు అంటే హిందూ దేవాలయాలు కనుక, అంటే ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళని ఆ విధంగా చెప్తే మనం దాన్ని ఒక మేరకు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పూజ పునస్కారాలు లేకపోతే ఇటువంటి మతపరమైనటువంటి క్రతువులు చేసేటువంటి వాళ్ళుగా ఎవరినైనా అన్య మతస్థులు వచ్చి ఎక్కడైనా తిరుపతిలో కానీ లేకపోతే ఇంకో దేవస్థానంలో కానీ చేయటం మనం ఎప్పుడైనా చేసామా? ఉద్యోగులుగా ఉన్నంత మాత్రాన్ని వాళ్ళు ఎక్కడ చేయలేదు. ఇతర ఆఫీస్ వర్క్ లో కావచ్చు లేదా ఇతర మత సంబంధం లేనటువంటి వర్క్ కూడా ఉందిగా. తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా ఇప్పుడు ఉదాహరణకి తిరుమల అటవీ సంరక్షణ పేరుతోటి చేసేటువంటి కార్యక్రమాలు ఉన్నాయి, అడవుల్ని వీటన్నిటిని. అటువంటి వాటిల్లో కూడా మేము హిందువుల్లో పెట్టుకుంటాము లేదా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ మేము తొలగిస్తాము అనేటువంటి దానికి వచ్చేసరికి ఒక సమస్య అనేటువంటిది కొత్త సమస్య తలెత్తుతుంది. అంటే లేనటువంటి సమస్యని వీళ్ళు సృష్టిస్తున్నారు. ఇటువంటి దాంతో వీళ్ళు మతపరమైన అంటే కేవలం ప్రచార ఆర్భాటం తప్పితే ఏది తీసుకున్నవి ముందుకు నిర్ణయాలు వెళ్ళవు అని అంటున్నారా? మతపరమైనటువంటి క్రతువుల్లో హిందువులే పెట్టుకోవాలి, హిందువులే చేయాలి అనే దాన్ని మీరు పెట్టుకున్నారనుకోండి, దానికి ఇబ్బంది లేదు. మిగతా వాళ్ళు కూడా ఎవరు వచ్చి క్రైస్తవుడు ఏ ముస్లిం వచ్చి నేను చేస్తాను అని చెప్పేసి ఎవరు ముందుకు రారు. ఎక్కడైనా వచ్చినటువంటి ఉదత్వం అక్కడన్నా ఉందా? ఎక్కడా లేదు, రాదు. అటువంటి దానికి మీరు ఆ విధంగా చేయాల్సింది పోయి అసలు మొత్తంగా ఎవడో నాటి హిందువులు ఉండటానికి వీల్లేదు అనేట్లయితే మరి కొండ మీదకి వచ్చేటువంటి కాదు. కోటేశ్వరరావు గారు, మీరు అన్న దాని ప్రకారం ఏకీభవించాల్సింది. కాకపోతే ఏంటంటే మిగతా ట్రస్ట్లకు సంబంధించి అంటే క్యాస్ట్ల ప్రస్తావన రాకుండా, కులాల ప్రస్తావన రాకుండా వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళకు సంబంధించిన వాళ్ళే ఉండాలా. హిందూ దేవాలయ దగ్గరికి వచ్చేసరికి మాత్రము ఎవరైనా ఓకే అంటే ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు సార్? ఎవరైనా వాళ్ళకైనా అదే, దేనికైనా అదే. ఇప్పుడు ఇట్లాంటి టీటీడీ దేవస్థానాలు లాంటివి లేదా ధర్మకర్తల మండలి లాంటివి ఏ ముస్లిం సంస్థలకో లేకపోతే ఏ క్రైస్తవ సంస్థలకో ఉన్నాయనుకోండి, వాళ్ళకైనా అదే సూత్రం వర్తిస్తుంది. వాళ్ళకైనా ఆ విషయాల్లో కూడా నేను అదే చెప్తాను. నేను ఓకే శ్రీనివాస్ గారు, ఎందుకంటే నేను అనేది ఏ మతమైనా కానీ మన రాజ్యాంగానికి లోబడి ఉంటుంది తప్ప మత ప్రాతిపదికన నియామకాలు అనేటువంటివి మన రాజ్యాంగంలో లేవు. తిరుపతి దేవస్థానం కూడా ఆ విధంగా మత ప్రాతిపదికనే మేము చేస్తామని చెప్పలేదు నాకు తెలిసినంత వరకు. అన్యమతానికి సంబంధించి ఉద్యోగస్తుల నిర్ణయానికి సంబంధించి అయితే ఇంప్లిమెంటేషన్ అయితే కావడం సాధ్యం కాదంటారు, అంతేనా? సాధ్యం కాదు, అది సరైనటువంటి వైఖరి కాదనేది నా అభిప్రాయం. ఓకే శ్రీనివాస్ గారు, అంటే కోటేశ్వర